Drop it. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో టీఎస్ ఈఏపీ సెట్ 2024కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకు ఇది ఫ్రెండ్స్ దానికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్. ఒకసారి దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే ఇది ఫ్రెండ్స్ మనకు టీఎస్ ఈఏపీ సెట్ 2024కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఫిబ్రవరి 26 నుండి స్టార్ట్ కావడం జరిగింది. ఇక మనము ఎలాంటి ఫైన్ లేకుండా ఆన్లైన్ అప్లికేషన్స్ని ఏప్రిల్ 6 వరకు సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్స్ సబ్మిట్ చేసామో అందులో ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఏప్రిల్ 8 నుండి ఏప్రిల్ 12 వరకు మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక 250 రూపీస్ ఫైన్ తోటి ఏప్రిల్ 9 వరకు, 500 రూపీస్ ఫైన్ తోటి ఏప్రిల్ 14 వరకు, 2500 రూపీస్ తోటి ఏప్రిల్ 19 వరకు, 5000 రూపీస్ ఫైన్ తోటి మే 4 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఆల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు మే 1న అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జామ్ డేట్స్ చూసినట్లయితే మనకు ఇంజనీరింగ్ వారికి మే 9 నుండి మే 10 వరకు, ఇక అదేవిధంగా అగ్రికల్చర్ ఫార్మసీ వారికి మే 11, 12 తేదీల్లో మనకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మనకు మొత్తం 3 స్టెప్స్లో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ను ఫిల్ చేయడము. థర్డ్ వన్ వచ్చేసి ఏదైతే ఫిల్ చేసిన అప్లికేషన్ ఫామ్ను ప్రింట్అవుట్ తీసుకోవడము మనకు లాస్ట్ స్టెప్. ఫ్రెండ్స్, మనకి ఇందులో ఫస్ట్ స్టెప్ అయినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్లో మీ యొక్క గ్రూప్ సబ్జెక్ట్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకోగానే మనకి ఈ విధంగా అయితే ఒక పాపప్ రావడం జరుగుతుంది. ఇక్కడ ఓకే అని క్లిక్ చేసిన తర్వాతకి ఇక్కడ నేమ్ ఆఫ్ ది బోర్డ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆ తెలంగాణ ఇంటర్మీడియట్ రెగ్యులరా, లేకపోతే ఏపీ ఇంటర్మీడియట్ రెగ్యులరా, లేకపోతే తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రైవేట్ అనేది మీరు ఇక్కడ మీ యొక్క బోర్డ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీరు ఇక్కడ మీ యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే సెకండ్ ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఉందో అది ఇక్కడ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి క్యాండిడేట్ యొక్క నేము, క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సిలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మనకి ఇక్కడ స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, స్టూడెంట్ యొక్క మొబైల్ నెంబర్ని ఎంట్రీ చేసిన తర్వాతకి ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఇక అదేవిధంగా పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక ఈమెయిల్ ఐడి అయితే మీరు మీది కానీ మీ పేరెంట్స్ కానీ ఖచ్చితంగా మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా కేటగిరీ, మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది మీ యొక్క కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్లీ ఛాలెంజ్కి సంబంధించి ఎస్ఆనో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక దాని తర్వాతకి మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సెలెక్ట్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క పేమెంట్ టైప్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ టైప్లో మీరు పేమెంట్ అనేది పే చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఈ విధంగా మీ యొక్క ఫీజు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క ఎగ్జామ్ ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఉందో అది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా మీ యొక్క బోర్డ్ అనేది మీరు ఇక్కడ కరెక్ట్గా ఎంట్రీ చేశారా లేదా అనేది ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క ఇంటర్మీడియట్ బోర్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు, ఎస్ కరెక్ట్గా ఉన్నట్లయితే ఎస్ అని, ఒకవేళ అలా రాంగ్ ఉన్నట్లయితే నో అని క్లిక్ చేసి అవి మళ్ళీ కరెక్ట్గా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసిన తర్వాతకి ఈ విధంగా మీ యొక్క పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ చేసిన తర్వాతకి ప్రొసీడ్ అని క్లిక్ చేసినట్లయితే మీ యొక్క పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కావడం జరుగుతుంది. మన యొక్క పేమెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ కాగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఒక రిఫరెన్స్ ఐడి అయితే రావడం జరుగుతుంది. ఈ రిఫరెన్స్ ఐడిని మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిఫరెన్స్ ఐడిని నోట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా అయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీ యొక్క పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఏదైతే ఇంతకుముందుకు నోట్ చేసుకున్నామో దాన్ని ఆ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది మీరు ఇక్కడ
ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మీరు సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మొబైల్ నెంబరు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసిన తర్వాతకి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు, అదేవిధంగా రేషన్ కార్డ్ నెంబర్ అయితే మనకు మ్యాండేటరీ అయితే ఏం కాదు, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అదేవిధంగా మీ యొక్క బర్త్ స్టేట్ అయితే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ కూడా ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మీ యొక్క జెండర్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాతకి వచ్చేసి నెక్స్ట్ కేటగిరీ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీరు ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఓసీ క్యాండిడేట్స్ అయినట్లయితే ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబులా కాదా అనేది ఎస్ఆర్నో అనేది సెలెక్ట్ చేసుకొని మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మనకు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఎవరైనా క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాతకి మైనార్టీనా, నాన్ మైనార్టీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు పేరెంట్స్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ఏ విధంగా ఉంది దానికి సంబంధించి ఇక్కడ బిలో 1 lakh, అబోవ్ 1 lakh, లేకపోతే బిలో 2 lakhs అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మీ యొక్క క్యాండిడేట్ డీటెయిల్స్కి సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మీరు ఇది మనకు మ్యాండేటరీ అయితే ఏం కాదు, మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ ఇక్కడ మీరు మీ యొక్క అడ్రస్ అయితే మీకు దానికి సంబంధించి అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. హౌస్ నెంబరు, అదేవిధంగా విలేజ్, మండల్, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ నెంబరు, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే మీ యొక్క అడ్రస్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఏవైతే స్టార్ మార్క్లో ఉన్నాయో అవన్నీ మ్యాండేటరీగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది మీరు రూరలా, అర్బనా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్స్ అని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క గ్రూప్ సబ్జెక్ట్స్కి సంబంధించి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాస్, ఒకవేళ మీరు బ్రిడ్జ్ కోర్స్ చేసినట్లయితే మీ యొక్క బ్రిడ్జ్ కోర్స్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా మీ యొక్క మీడియం, ఏ మీడియంలో మీరు ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేశారు, అదేవిధంగా మీడియం ఆఫ్ టెస్ట్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రూరలా, అర్బనా, హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి యొక్క హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించి మీరు ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఎక్కడెక్కడ చదివారు దానికి సంబంధించిన ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాతకి మీరు ఇక్కడ లోకల్ ఏరియాకి సంబంధించి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ, లేకపోతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, నాన్ లోకల్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మీరు నెక్స్ట్ ఆ డీటెయిల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఆటోమేటిక్గా మీరైతే స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకున్నారో అది ఇక్కడ రావడం జరుగుతుంది. మీరు ఏ టెస్ట్ ఆ జోన్స్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క టెస్ట్ సెంటర్కి సంబంధించిన 3 ప్రిఫరెన్స్లు అయితే మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు మీ యొక్క టెస్ట్ సెంటర్స్కి సంబంధించి 3 ప్రిఫరెన్స్లు అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి మీ యొక్క ఫోటో, అదేవిధంగా సిగ్నేచర్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మనకు సిగ్నేచర్ అనేది 30 KB, అదేవిధంగా ఫోటో అనేది 50 KB ఉండేలాగా మన యొక్క ఫోటో సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాతకి ఇక్కడ ఒక టిక్ మార్క్ అనేది చేసిన తర్వాతకి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏదైతే డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశారో అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్ని మీరు కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా, ప్రతి డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతకి మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది, మోడిఫై అండ్ సబ్మిట్. మీకు అన్ని డీటెయిల్స్, మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్నట్లయితే సబ్మిట్ అని, ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగినట్లయితే మోడిఫై అని క్లిక్ చేసేసి ఏదైతే మిస్టేక్ పోయిందో దాన్ని మళ్ళీ కరెక్ట్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ అండ్ సబ్మిట్ బటన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి అప్లికేషన్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఐడిని నోట్ చేసుకున్న తర్వాతకి మనకి ఇక్కడ కనిపిస్తున్న ప్రింట్ అప్లికేషన్ అని క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు దానికి సంబంధించి
రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా మన యొక్క ఫోటో, సిగ్నేచరు, మనకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏదైతే డీటెయిల్స్ మనం ఫిల్ చేసామో దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మన యొక్క అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ కింద ప్రింట్ అని ఇవ్వడం జరిగింది, అదేవిధంగా డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, అదేవిధంగా ప్రింట్ ఆప్షన్ ద్వారా మనం ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా TSEAP సెట్ 2024కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకు ఈ విధంగా TSEAP సెట్ 2024కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేయొచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.